బండి భగీరథ్ను అరెస్ట్ చేశామని ప్రకటించారు సైబరాబాద్ సిపి. నార్సింగ్లోని పోలీస్ అకాడమీ దగ్గర పట్టుకున్నట్లు చెప్పారు. బండి భగీరథ్ను పేట్ బషీరాబాద్ పిఎస్ కు తరలిస్తున్నట్లు వివరించారు. బండి భగీరథ్ను అరెస్టు చేశామని ప్రకటించారు సైబరాబాద్ సిపి. నార్సింగ్లోని పోలీస్ అకాడమీ దగ్గర పట్టుకున్నట్లు ఆయన చెప్పారు. బండి భగీరథ్ను పేట్ బషీరాబాద్ పిఎస్ కు తరలిస్తున్నట్లు వివరించారు సిపి. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ పేట్ల ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్, రాయదుర్గం పోలీస్ బండి భగీరథను తాము అరెస్ట్ చేశామని చెప్పి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి అధికారికంగా ప్రకటించడం జరిగింది. అయితే బండి భగీరథ తాను కారులో వెళ్తుండగా పోలీస్ అకాడమీ సమీపంలో తాము పట్టుకున్నామని చెప్పి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి అధికారికంగా చెప్పారు. అయితే దాంతో పాటుగా బండి భగీరథను తాము అరెస్ట్ చేసి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ తరలిస్తున్నామని చెప్పి అయితే ఈ అధికారికంగా అరెస్ట్ చేసినట్టుగా అతను పేర్కొనడం జరిగింది. కాబట్టి ఆ అరెస్ట్ సంబంధించి మరి కాసేపట్లో పోలీస్ స్టేషన్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కి బండి భగీరథ తరలిస్తున్నారు. అక్కడ పూర్తిగా విచారించిన తర్వాత ఇవాళ అర్ధరాత్రి దాదాపు 11-12 గంటల మధ్య ఒక ప్రాంతంలో మేజిస్ట్రేట్ ఇంటి వద్ద బండి భగీరథను పోలీసులు హాజరుపరిచే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా సమాచారం. ఇందుకు సంబంధించి రాత్రి 11-12 గంటల మధ్య ప్రాంతంలో బండి భగీరథను అరెస్ట్ చేసి రిమాండ్ చేసిన తర్వాత చెల్లపల్లి జైలుకు తరలించే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ఇందుకు సంబంధించి ఇప్పటికే పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కి డీసీపీ రిజరాజ్ తో పాటు ఇన్వెస్టిగేషన్ అధికారులు, పేట్ బషీరాబాద్ ఇన్స్పెక్టర్ తో పాటు ఎస్ఐలు అందరూ కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. బండి భగీరథ అక్కడ చేరుకున్న వెంటనే వైద్య పరీక్ష నిర్వహించిన వెంటనే మేజిస్ట్రేట్ ఇంటి ముందు అతను హాజరుపరుస్తూ అక్కడి నుంచి రిమాండ్ చేసిన తర్వాత చెల్లపల్లి జైలుకి తరలించే అవకాశం అయితే కనబడుతుంది. దీనికి సంబంధించి కూడా పూర్తిగా అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు అధికారుల నుంచి వస్తున్న సమాచారం. అయితే కొద్దిసేపటి క్రితమే బండి భగీరథ లొంగిపోయినట్టుగా కొంత సమాచారం వచ్చింది. అది కాదు, బండి భగీరథ తాము అరెస్ట్ చేస్తామని చెప్పి కూడా సైబరాబాద్ పోలీసులు అధికారికంగా ప్రకటించారు. అండ్ మరోవైపు బండి భగీరథని తాము పోలీసులకు అప్పగించామని చట్టం మీద నమ్మకం ఉన్న నేపథ్యంలో తాము పోలీసులకు అప్పగించామని చెప్పి బండి భగీరథ తండ్రి బండి సంజయ్ కూడా అటు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. మరోవైపు చూసినట్లయితే దీనికి సంబంధించి ఇప్పటికే అటు కోర్టులో మధ్యంతర రిలీఫ్ రాకపోవడంతో బండి భగీరథ ఇవాళ ఉదయం నుంచి లొంగిపోతున్నట్టు సమాచారం వచ్చింది. అయితే దానికి సంబంధించి పోలీసులు మార్నింగ్ నుంచి వెయిట్ చేశారు. ఇవాళ ఉదయం నుంచి కూడా అతను ఎక్కడ కూడా కనిపించకపోతే అతను ఎక్కడైనా దాక్కున్నాడా లేకుంటే ఎక్కడ ఉన్నాడన్న దాంతో పోలీసులు ఏకంగా బండి సంజయ్ ఇంట్లో కూడా పోలీసులు తనిఖీలు చేపట్టడం జరిగింది. అటు కరీంనగర్లో తనిఖీలు చేపట్టడం, మిగతా ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. చివరికి బండి భగీరథ హైదరాబాద్ లోని నాసిక్ పోలీస్ పరిధిలోని పోలీస్ అకాడమీ దగ్గర బండి భగీరథను తాము అరెస్ట్ చేస్తామని చెప్పి అయితే సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ కూడా పేర్కొనడం జరిగింది. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. బండి భగీరథ్ ను అరెస్టు చేశామని ప్రకటించారు సైబరాబాద్ సిపి. నార్సింగ్ లోని పోలీస్ అకాడమీ దగ్గర పట్టుకున్నట్లు ఆయన చెప్పడం జరిగింది. బండి భగీరథ్ ను పేట్ బషీరాబాద్ పిఎస్ కు తరలిస్తున్నట్లు వివరించారు సిపి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రవి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రవి, బండి భగీరథ్ ను పేట్ బషీరాబాద్ పిఎస్ కు తరలిస్తున్నట్లు సిపి చెప్పడం జరిగింది. ప్రస్తుతం భగీరథ్ ఎక్కడున్నారు? నెక్స్ట్ స్టెప్స్ ఏంటి? స్వాతి, బండి భగీరథ్ విషయంలో ఉదయం నుంచి హైడ్రామా నెలకొంటుంది. ఉదయం నుంచి 4 టీంలను ఏర్పాటు చేశాం. హైదరాబాద్, కరీంనగర్, ఢిల్లీలో సర్చ్ చేస్తున్నాం, ఇంకా గాలిస్తున్నాం, దొరకట్లేదు అని చెప్పారు. కానీ కొద్దిసేపటి క్రితం వరకు తన తండ్రి నుంచి ఒక ప్రెస్ రిలీజ్ వచ్చింది బయటకు. తన కొడుకును నేరుగా పేట్ బషీరాబాద్ పోలీసులకు అప్పగించాను, న్యాయవాదులతో చర్చించిన తర్వాత వాళ్ళ సలహా మేరకు తీసుకెళ్లి పోలీసులకు అప్పగించాను అని చెప్పారు. కానీ ఆ కాసేపటికే సిపి చెప్తున్నారు, అప్పా జంక్షన్ వద్ద బండి భగీరథ్ ను మేము అదుపులోకి తీసుకున్నాం, పేట్ బషీరాబాద్ పిఎస్ అటు న్యాయవాదులు కానీ లేకపోతే బండి భగీరథ్ కానీ ఎవరు పేట్ బషీరాబాద్ పిఎస్ అయితే ఇప్పటి వరకు రాలేదు. కానీ అటు అప్పా జంక్షన్ వద్ద అరెస్ట్ చేశాము అనే విషయం కూడా ఎప్పుడైతే బండి భగీరథ్ ను అదుపులోకి తీసుకున్నాం, లేకపోతే బండి భగీరథ్ ను అప్పగించాము పేట్ బషీరాబాద్ పిఎస్ లో అని చెప్తున్నారు. ఆ తర్వాత నుంచి పోలీసుల నుంచి అఫీషియల్ గా వెలువడినటువంటి పరిస్థితి. సో ఇప్పటి వరకు బండి భగీరథ్ ఎక్కడున్నాడు అనేది తన నిజంగానే ఎక్కడ దొరికినటువంటి పరిస్థితి. అటు పేట్ బషీరాబాద్ పిఎస్ లో పోలీస్ బందోబస్తును పెంచారు. మరి అటు సిపి చెప్తున్నటువంటి విధంగా బండి భగీరథ్ ను పేట్ బషీరాబాద్ పిఎస్ కు తీసుకొని వస్తున్నారా అనేది చూడాలి. ప్రస్తుతం మనం మేడ్చల్లోని జడ్జి ఇంటి వద్ద ఉన్నాం. కాసేపట్లో జడ్జి అయితే ప్రవేశపెడుతున్నారు అనేది కూడా తెలుస్తుంది. ఇన్ కేసు అటు తండ్రి చెప్తున్నటువంటి విధంగా న్యాయవాదులతో కలిసి తీసుకొని వెళ్లి బండి భగీరథ్ ను
పోలీసులకు కనుక అప్పగించి ఉంటే ఇమీడియట్ గా తీసుకొచ్చి జడ్జి ముందు ప్రవేశపెట్టిన తర్వాత రిమాండ్ కు తరలించేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇన్ కేసు పోలీసులే కనుక అదుపులోకి తీసుకుంటే ఆల్రెడీ అఫీషియల్ గా చెప్తున్నారు కాబట్టి పేట్ బషీరాబాద్ పిఎస్ కు తరలించిన తర్వాత అక్కడ తనను విచారించిన తర్వాత నేరుగా తీసుకొని వచ్చి మళ్ళీ తిరిగి జడ్జి వద్దనే ప్రవేశపెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు కోర్టు సమయం కూడా ముగిస్తుంది, కోర్టు హాలిడే ఉంది, జడ్జి సమయం కూడా కోరారు, 11 గంటలకు సమయం ఇచ్చారని కూడా తెలుస్తుంది. ఇప్పటికే పోలీసులు కూడా జడ్జి నివాసం వద్దకు చేరుకుంటున్నారు. అంటే అటు బండి భగీరథ్ మాత్రం పోలీసులు చిక్కడం అనేది తెలుస్తుంది. మరి తనకు తానుగా లొంగిపోయాడా, తన తండ్రి చెప్తున్నటువంటి విధంగా కుటుంబ సభ్యులు తీసుకొని వెళ్లి పేట్ బషీరాబాద్ పిఎస్ లో అప్పగించారనేది చూడాలి. లేకపోతే ఎటైనా పారిపోతున్నటువంటి క్రమంలో అప్పా జంక్షన్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారా అనే విషయం పైన మాత్రం ఇంకా సస్పెన్స్ నెలకొంటుంది. కానీ బండి భగీరథ్ కోసం ఉదయం నుంచి 4 టీంలు ఏర్పాటు చేసినటువంటి పోలీసులు ఎట్టకేలకు బండి భగీరథ్ మాత్రం పోలీసులకు చిక్కాడు. మరి ఇమ్మీడియట్ గా జడ్జి దగ్గర ప్రవేశం పెడతారా లేదా అనేది అయితే మనం చూడాలి. ఇన్కేస్ తన అరెస్ట్ ను అఫీషియల్ గా పోలీసులు ప్రకటిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా జడ్జి వద్ద ప్రవేశపెట్టాల్సిందే తను 11 గంటలకు సమయం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ గ్యాప్ లో ఎప్పుడైతే 4 టీంలను ఏర్పాటు చేసి బండి భగీరథ్ కోసం గాలిస్తున్నటువంటి టైంలోనే బాధిత యువతి నుంచి ఈ రోజు మేడ్చల్ జడ్జి అయితే మరోసారి స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. ఎప్పుడైతే పేట్ బషీరాబాద్ పిఎస్ లో బాధిత యువతి ఫిర్యాదు చేసిందో అదే రోజు పేట్ బషీరాబాద్ పోలీసులు స్టేట్మెంట్ లో రికార్డ్ చేశారు. ఆ తర్వాత ఒక ఐపీఎస్ ఆఫీసర్ ను దీనికి విచారణ కోసం ఏర్పాటు చేసిన తర్వాత భరోసా సెంటర్ లో ఒకసారి స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. ఇప్పుడు మూడోసారి మేడ్చల్ జడ్జి అయితే స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. జడ్జి ఆదేశాల మేరకు మొత్తం ఈ స్టేట్మెంట్ అంతా వీడియోగ్రఫీతో చిత్రీకరించారు. 2 గంటల పాటు బాధిత యువతితో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా మేడ్చల్ కోర్టుకు హాజరయ్యారు. జడ్జి అయితే వాళ్ళు విడివిడిగా స్టేట్మెంట్ ఇచ్చారు. బాధిత యువతి నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు, బాధిత యువతి పేరెంట్స్ దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. మొత్తం 2 గంటల పాటు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నటువంటి టైంలో తన పైన 4 ప్లేసెస్ లో అఘాయిత్యానికి పాల్పడ్డారు అని చెప్పి బాధిత యువతి పేర్కొంది. గతంలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు కూడా చెప్పడంతో ఈ రోజు జడ్జి ఆదేశాల మేరకు కుత్బుల్లాపూర్ ఎంఆర్ఓ సమక్షంలో ఆ 4 ప్లేసెస్ లో కూడా పంచనామా నిర్వహించారు. అక్కడ కూడా ఆధారాలు సేకరించారు, అక్కడ కూడా కొన్ని స్టేట్మెంట్స్ ను రికార్డ్ చేశారు. సో ఇందులో ఇది చాలా కీలకంగా మారబోతోంది. ముందుగా బండి భగీరథ్ కు నోటీస్ సర్వ్ చేసిన తర్వాత పోలీసులు ఎప్పుడైతే యువతి ఫిర్యాదు చేసిందో ఆ తర్వాత ఇమ్మీడియట్ బండి భగీరథ్ కు నోటీస్ సర్వ్ చేశారు పేట్ బషీరాబాద్ పోలీసులు విచారణకు హాజరవ్వాలి అని చెప్పి. కానీ ఆ రోజు తను విచారణకు హాజరవ్వకుండా డుమ్మా కొట్టి తనకు సమయం కావాలి అని చెప్పి కోరారు. ఇమ్మీడియట్ గా కోర్టులో ఇంటరిమ్ బెయిల్ కోసం అదేవిధంగా ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకున్నారు. ఒక రోజంతా వాదనలు జరిగినటువంటి టైంలో ముఖ్యంగా బాధిత యువతికి సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ పైన వాదనలు జరిగాయి. 2 రకాల డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ లను సబ్మిట్ చేయడంతో ఇందులో వ్యాలిడ్ అయినటువంటిది ఏది, దేని ధృవీకరించాలి అని చెప్పి న్యాయమూర్తి చెప్పడంతో పోలీసులు ఇమీడియట్ గా నెక్స్ట్ డే కు విచారణ పోస్ట్పోన్ అయింది. ఆ తర్వాత నెక్స్ట్ డే విచారణ జరుగుతున్నటువంటి క్రమంలోనే పేట్ బషీరాబాద్ పోలీసులు ఆ బాధిత యువతికి సంబంధించినటువంటి ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఆధారాలను సేకరించారు. ఎక్కడైతే బాధిత యువతి జన్మించిందో ఆ హాస్పిటల్ రికార్డ్స్ తో పాటు జిహెచ్ఎంసీ లో నమోదైనటువంటి ఆ రికార్డ్స్ ని తీసుకొచ్చి జడ్జి పెట్టారు. ఆ డేట్ ఆధారంగా చూస్తే బాధిత యువతి మైనర్ అని తేల్చడంతో బండి భగీరథ్ కు ఇంటరిమ్ బెయిల్ ను రిజెక్ట్ చేసింది కోర్టు. ఎప్పుడైతే ఇంటరిమ్ బెయిల్ లో రిజెక్ట్ అయిందో బండి భగీరథ్ పైన ఇమీడియట్ గా పోలీసులు బండి భగీరథ్ అరెస్ట్ కి రంగం సిద్ధం చేశారు. ఆ తర్వాత 4 టీమ్స్ ఏర్పాటు చేయడం, కరీంనగర్, హైదరాబాద్, ఇందులోనూ బండి భగీరథ్ ఈ గ్యాప్ లోనే ఢిల్లీ వెళ్ళాడు, అక్కడ తల్లాచుకున్నాడు అని చెప్పి పోలీసులకు అనుమానం రావడంతో అక్కడ కూడా ఒక టీమ్ తో గాలించారు. సాయంత్రం వరకు గాలింపు జరుగుతున్నటువంటి టైంలోనే అకస్మాత్తుగా తన తండ్రి దగ్గర నుంచి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ అయింది. ఇప్పటి వరకు చాలా జాప్యం జరిగింది, స్టిల్ నాకు న్యాయ వ్యవస్థ పైన నమ్మకం ఉంది, మా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి, ఆ ఆధారాలన్నింటినీ కూడా మా న్యాయవాదులు ముందు పోలీసుల ముందు ఉంచుతారు, ఆ తర్వాత కూడా బెయిల్ వస్తుందనే నమ్మకం మాకుంది, కానీ ఇంత జాప్యం జరగకూడదు అనే ఉద్దేశంతోనే నేను తీసుకెళ్లి పేట్ బషీరాబాద్ పోలీసులు అప్పగిస్తున్నాను అని చెప్పి కూడా తన తండ్రి దగ్గర నుంచి ఒక రిలీజ్ వచ్చింది. ఆ కొద్దిసేపటికే పోలీసులు చెప్తా ఉన్నారు బండి భగీరథ్ ను అప్పా జంక్షన్ వద్ద మేము అదుపులోకి తీసుకున్నాం, పేట్ బషీరాబాద్ పిఎస్ తరలిస్తున్నాం అని చెప్పి. కానీ ఇప్పటి వరకు బండి భగీరథ్ పేట్ బషీరాబాద్ పిఎస్ లో మాత్రం ఎక్కడ కనపడలేదు. అటు కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి ప్రకారం అక్కడ రాలేదు, ఇటు పోలీసులు తీసుకొని వస్తున్నారనే ప్రకారం ఇన్కేస్ పేట్ బషీరాబాద్ పిఎస్ వద్ద ఇట్లే భద్రతను పెంచుతున్నారు కాబట్టి టీపీ చెప్తున్నటువంటి ప్రకారం పేట్ బషీరాబాద్ పిఎస్ కు కనుక బండి భగీరథ్ ను తరలిస్తే ఇమీడియట్ గా అక్కడ నుంచి మేడ్చల్ లో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ప్లేస్ లో జడ్జి నివాసం ఉంది, ఇక్కడ జడ్జి అయితే ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. ఇమీడియట్ గా రిమాండ్ కు తరలిస్తారు. రిమాండ్ కు తరలించిన తర్వాత కస్టడీలోకి తీసుకుని ఆ బాధిత యువతి దగ్గర నుంచి ఇప్పటి వరకు 3 సార్లు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఆ స్టేట్మెంట్ ఆధారంగా బండి భగీరథ్ విచారించే అవకాశం ఉంటుంది. సో అంటే రవి, ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం ఇంకా పిఎస్ కు తీసుకురాలేదా భగీరథ్ ని? ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక ప్రెస్ రిలీజ్ మనకు తన తండ్రి ద్వారా వచ్చి కూడా అరగంటకు పైనే అవుతుంది.
మనం కూడా పేట్ బషీరాబాద్ పిఎస్ వద్ద ఉన్నాం ఆ సమయంలో. కుటుంబ సభ్యులు కానీ న్యాయవాదులతో కానీ బండి భగీరథ్ అక్కడికి వచ్చుంటే మనకి ఇప్పటివరకు విజువల్ కానీ ఫోటోస్ కానీ వచ్చేవి. కానీ అటు తండ్రి చెప్తున్నటువంటి ప్రకారం ఇప్పటివరకు బండి భగీరథ్ పిఎస్ లో ప్రత్యక్షం అవ్వలేదు. మరి ఇటు సిపిఐ చెప్తున్నటువంటి ప్రకారం బండి భగీరథ్ ను కొద్దిసేపటి అప్పా జంక్షన్ లో కనుక అదుపులోకి తీసుకుంటే పేట్ బషీరాబాద్ పిఎస్ కు తరలిస్తున్నాం అని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కూడా పేట్ బషీరాబాద్ పిఎస్ వద్ద మారాయి. అదనంగా భద్రతను ఏర్పాటు చేశారు. డీసీపీ ఏసీపీ కూడా అక్కడికి చేరుకున్నారు. కాబట్టి నిజంగానే సిపి చెప్తున్నటువంటి ప్రకారం అక్కడికి తీసుకొని వస్తే బండి భగీరథ్ కాసేపట్లో పేట్ బషీరాబాద్ పిఎస్ కి వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడి నుంచి ఇమ్మీడియట్ గా జడ్జి అయితే ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటి వరకు భగీరథ్ విజువల్స్ కానీ ఫోటోస్ కానీ ఎక్కడ రాలేదు స్వాతి. ఇది కూడా ఒక హైడ్రామా నెలకొంటుంది. ఉదయం నుంచే చెప్తా ఉన్నారు పోలీసులు అదుపులోకి ఆల్రెడీ తీసుకున్నారు, మేజిస్ట్రేట్ టైం కూడా తీసుకున్నారు అని చెప్పి కూడా. కానీ మేజిస్ట్రేట్ ఇంటి వద్ద ఇప్పుడు భద్రతను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈవెన్ పిఎస్ వద్ద కూడా ఇప్పుడే భద్రతను పెంచుతున్నారు. కాబట్టి సిపి చెప్తున్నటువంటి ప్రకారమే పేట్ బషీరాబాద్ పిఎస్ కు కాసేపట్లో బండి భగీరథ్ ను తీసుకొచ్చితే ఏం జరుగుతుందో ఆ తర్వాత ఇమ్మీడియట్ స్టెప్ మాత్రం జడ్జి దగ్గర ప్రవేశపెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో అంటే రవి ఇప్పుడు పేట్ బషీరాబాద్ కి తీసుకొచ్చి విచారించిన అనంతరం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి అంటే ఎంతసేపు విచారణ జరిగే అవకాశం కనిపిస్తోంది రవి? అంటే ఎప్పుడైతే పోలీసులు బండి భగీరథ్ అదుపులోకి తీసుకున్నారు అని తెలుస్తుందో ఆ తర్వాతే జడ్జి సమయం కూడా తీసుకున్నట్లుగా తెలుస్తుంది. మనకున్నటువంటి సమాచారం ప్రకారం 11 o'clock జడ్జి టైం ఇచ్చాడు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి టైం ప్రకారం 9:30 ఇంకొక హాఫ్ అన్ అవర్ లో బండి భగీరథ్ పేట్ బషీరాబాద్ పిఎస్ కు కనుక చేరుకుంటే ఆ తర్వాత తనకు వైద్య పరీక్షలు చేస్తారు. వైద్య పరీక్షలు చేసిన తర్వాత ఇమ్మీడియట్ గా జడ్జి దగ్గర తీసుకొస్తారు. అంటే అనుకున్నటువంటి టైం ప్రకారం 11 o'clock వరకు జడ్జి అయితే ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. అక్కడి నుంచి ఇమ్మీడియట్ గా రిమాండ్ తరలిస్తారు. లేదా ఇమ్మీడియట్ తన తండ్రి చెప్తున్నటువంటి ప్రకారం తన తండ్రి రిలీజ్ చేసినటువంటి ప్రకారం న్యాయవాదుల సమక్షంలో కనుక పేట్ బషీరాబాద్ పిఎస్ లో లొంగిపోయి ఉంటే ఈ పాటికి బండి భగీరథ్ కు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. తన దగ్గర విచారించి ఈ పాటికే జడ్జి సమయం కోరి జడ్జి అయితే ప్రవేశపెట్టేవాళ్ళు. మరి జరుగుతున్నటువంటి హైడ్రామాలో ఏం జరుగుతుంది? అటు సిపి చెప్పినటువంటి ప్రకారం పేట్ బషీరాబాద్ పిఎస్ కు భగీరథ్ ను తీసుకొని వస్తారా, లేకపోతే పేట్ బషీరాబాద్ పిఎస్ కు తీసుకొని వెళ్లకుండానే నేరుగా వైద్య పరీక్షలకు తీసుకొని వెళ్లి జడ్జి సమయం కోరారు కాబట్టి జడ్జి ఇచ్చినటువంటి సమయం మేరకు తీసుకొని వచ్చి ప్రవేశపెడతారు అనేది చూడాలి.